అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. వాళ్ళ 17th జనవరి ఫ్రైడే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ట్రేడ్ ఎలా ఉంది, మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఏంటి అన్న అంశాలన్నీ కూడా మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, అంటే మనం రెగ్యులర్గా మాట్లాడుతున్న దీని గురించి. సో ఎస్పెషల్లీ సదరన్ స్టేట్స్ కంటే ఇప్పటివరకు వీళ్ళకి ఎంట్రీ లేదు. సదరన్ స్టేట్స్లో పెద్దగా ఇక్కడ ఎవరు లేరు. సో సదరన్ స్టేట్స్లో మన వాళ్ళకి, మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్కి, వీళ్ళకి కొన్ని క్లబ్ మెంబర్షిప్స్ ఎక్స్క్లూజివ్గా ఇవ్వడానికి కంపెనీ ముందుకు వచ్చింది. సో చాలా డీసెంట్ ప్రైస్కి, చాలా తక్కువ ప్రైస్కి, ఎస్పెషల్లీ ఎందుకంటే ఇనిషియల్ స్టేజెస్లో ఉంది కాబట్టి దొరకబోతుంది. ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా కూడా ఇది మనకి పనికొస్తుంది. రాబోయే రోజుల్లో ఈ ప్లేస్ చాలా మల్టీఫోల్డ్ గ్రో కాబోతుంది. దపోలి అనేది ముంబై ఎయిర్పోర్ట్ దగ్గర, అలాగే పూణే కొత్త ఎయిర్పోర్ట్ అక్విజిషన్ స్టార్ట్ అవబోతుంది. ఇవన్నీ కూడా మనకి చాలా బెనిఫిట్గా ఉండబోతున్నాయి. ఆసక్తి ఉంటే ఖచ్చితంగా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో ఈ నంబర్స్కి ఫోన్ చేసి 9010663699 ఫోన్ చేసి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇంకా ఇంటర్నేషనల్ మార్కెట్స్ పరంగా చూస్తేనేమో నిన్న అమెరికన్ మార్కెట్స్లో లైక్ నాస్డాక్ 1% మేర, S&P 500 0.25%, అలాగే డౌ జోన్స్ కూడా 0.2% మేర నష్టాలతో ముగిసింది. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్ ట్రెండ్ బట్టి చూస్తే కొద్దిగా బలహీనత మనకి కనిపిస్తుంది. లైక్ నికాయ్, హాంకాంగ్, షాంఘై అన్నీ కూడా 0.5% మేర నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. గోల్డ్ $2,750 దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతుంది. నెల రోజుల గరిష్ట స్థాయికి గోల్డ్ పెరగడం చూసాం. అలాగే ఆయిల్ కూడా $82 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ట్రెండ్ అప్డేట్స్ అయితే ఇక చైనాస్ యాన్యువల్ జీడిపి గ్రోత్ మీట్స్ మార్కెట్ అండ్ గవర్నమెంట్ ఎస్టిమేట్స్ అట్ 5% యాజ్ స్టిమ్యులస్ మెజర్స్ కిక్ ఇన్. సో మరింత స్టిమ్యులస్ కోసం చైనా సిద్ధమవుతోంది. చైనా ప్రజలు చూస్తున్నారు. యాజ్ ఆఫ్ నో ఉన్న నెంబర్స్ ప్రకారం యాన్యువల్ జీడిపి అటు మార్కెట్ అంచనాలకి, ప్రభుత్వ అంచనాలకి తగ్గట్టుగానే 5.4% మేర వృద్ధి రేటును 4th క్వార్టర్లో జీడిపి నమోదు చేసింది చైనా. ఇంకా మార్కెట్స్ పరంగా, మన మార్కెట్స్ పరంగా చూస్తేనేమో రిజల్ట్స్ మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్స్ కానీ, ఇన్ఫోసిస్ రిజల్ట్స్ కానీ కొద్దిగా మార్కెట్స్ని అప్సైడ్ తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే మంచి రిజల్ట్స్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజ్ ఆఫ్ నో అనౌన్స్ చేసింది. వరుసగా 10వ స్ట్రైట్ సెషన్లో కూడా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నమ్మకాలకి దిగారు. 4,342 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు సేల్ చేయగా, మన వాళ్ళు 2,930 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని మన వాళ్ళు కొనుగోలు చేయడం అయితే చూసాం. నిన్న కూడా ₹18 బలహీనపడి ₹86.54 దగ్గర క్లోజ్ అవడం అయితే చూడవచ్చు. అండ్ ఇవాళ టెక్ మహీంద్రా, విప్రో, ఐసిఐసిఐ లాంబార్డ్, ఇండియన్ హోటల్, జియో ఫిన్, 5 పైసా క్యాపిటల్, రామకృష్ణ ఫోర్జింగ్స్ అండ్ స్వరాజ్ ఇంజన్స్ లాంటి కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ నెట్ ప్రాఫిట్ కేవలం 4% మేర మాత్రమే పరిమితమైంది. అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 9% మాత్రమే పెరిగింది. ఇన్ఫోసిస్ రెవెన్యూ 2% మేర లాభపడగా, ఎబిటా మార్జిన్స్ 21.1 నుంచి 21.3కి పెరగడం అయితే చూసాం. సో ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ కంటే కొద్దిగా మెరుగ్గానే ఇన్ఫోసిస్ ఫలితాలను వెల్లడించింది. బ్లూంబర్గ్ అంచనాల ప్రకారం 41,331 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అనుకుంటే అది 41,764 కోట్ల రూపాయలు, దాదాపు 400 కోట్ల రూపాయలకు పైగా అధికమైన రెవెన్యూని కంపెనీ సాధించింది. అండ్ 6,806 crores ఆఫ్ నెట్ ప్రాఫిట్ని కంపెనీ అనౌన్స్ చేసింది. సో ఇండస్ట్రీ బ్లూంబర్గ్ అంచనాల కంటే కొద్దిగా మెరుగైన రిజల్ట్స్ని కంపెనీ అనౌన్స్ చేసింది. రెవెన్యూ 600% మేర హట్సన్ అగ్రో పెరిగింది. అలాగే నెట్ ప్రాఫిట్ 30% మేర క్షీణించింది. హ్యావెల్స్ ఇండియా రెవెన్యూ 11% మేర పెరగగా, నెట్ ప్రాఫిట్ 3.5% మేర క్షీణించింది. మధ్యంతర డివిడెంట్ ₹4 ఒక్కొక్క షేర్ని కంపెనీ వెల్లడించింది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. రెవెన్యూ 4% మేర పెరిగింది. మార్జిన్స్ 16.9 నుంచి 18.2% మేర పెరిగాయి. ఎస్పెషల్లీ డిజిటల్ నుంచి, రిలయన్స్ జియో నుంచి వీళ్ళకి ఈసారి కలిసి వచ్చింది. రిలయన్స్ రీటైల్ రెవెన్యూ 18% మేర పెరిగింది. డిజిటల్ 4% మేర పెరగడం చూసాం. అండ్ మనకి ఎస్పెషల్లీ దీనిలో జియో పరంగా చూస్తేనేమో రెవెన్యూ 3% మేర పెరిగింది. మార్జిన్స్ 53.1 నుంచి 52.8% కొద్దిగా మార్జిన్స్లో క్షీణత అయితే నమోదైంది. నెట్ ప్రాఫిట్ 4% మేర పెరిగింది. అండ్ ఆర్పు 195 నుంచి ₹203. యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ ఇది కూడా కొద్దిగా పెరగడం చూసాం. ₹200 మార్కుని క్రాస్ చేసింది. మెట్రో బ్రాండ్స్ పరంగా రెవెన్యూ 10% మేర పెరిగింది. ప్రాఫిట్ 3.4% మేర క్షీణించింది. L&T మైండ్ 2.5% మేర రెవెన్యూలు అప్సైడ్ ఉండగా, నెట్ ప్రాఫిట్లో క్షీణత దాదాపు 14% మేర ఉంది. స్టాక్స్ పరంగా చూస్తేనేమో
లెమన్ ట్రీ హోటల్స్. ద కంపెనీ హస్ సైన్డ్ ఎ లైసెన్స్డ్ అగ్రిమెంట్ ఫర్ లెమన్ హోటల్స్ ఇన్ వాల్సాద్, గుజరాత్తో మరొక వీళ్ళు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. కాంకార్డ్ బయోటెక్ కంపెనీ హస్ ఎంటర్డ్ ఇంటూ షేర్ పర్చేస్ అగ్రిమెంట్ విత్ క్లీన్ మ్యాక్స్ ఎవర్గ్లేడ్స్ అండ్ క్లీన్ మ్యాక్స్ ఎన్విరో టు అక్వైర్ 26%. ఈ రెండు కంపెనీస్లో 26% వాటా కొనుగోలు చేయడానికి కాంకార్డ్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈజీ ట్రిప్ ప్లానర్స్ ఈజీ దర్శన్ ప్లాట్ఫామ్ లాంచ్డ్ తీర్థ్ యాత్రి సేవా బూత్. సో అక్కడ అయోధ్యలో అయోధ్య డెవలప్మెంట్ అథారిటీతో కలిసి ఈ తీర్థయాత్రలకు సంబంధించి దర్శన్కి ఒక కొత్త ప్లాట్ఫామ్ని వీళ్ళు స్టార్ట్ చేయడం చూసాం. ఎందుకంటే టెంపుల్ టూరిజం ఒకటి, స్పిరిచువల్ టూరిజం ఒకటి కూడా విపరీతంగా మన దేశంలో పెరుగుతుంది. దీన్ని పొటెన్షియల్ని గుర్తించి ముందుగా వీళ్ళు ముందుకు వస్తున్నారు. బోరోసిల్ రెన్యూబుల్స్ కంపెనీస్ జర్మన్ బేస్డ్ ఆర్మ్ జిఎంబి హాజ్ ఇంప్లిమెంటెడ్ ఎ టెంపరీ కూల్ డౌన్ ఆఫ్ ఇట్స్ ఫర్నెస్. ఓకే, ఇంకా మోయిల్కి 40 కోట్ల రూపాయల మేర జిఎస్టీ నుంచి ఒకటి డిమాండ్ నోటీస్ ఒకటి వచ్చింది. ఫన్ మొబిక్విక్ పిరమల్ ఫైనాన్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. పర్సనల్ లోన్స్ని ఆఫర్ చేయడానికి 50,000 నుంచి 2 లక్షల రూపాయల లోపు మాత్రమే వాళ్ళకి లోన్స్ ఇచ్చే విధంగా. హెచ్ఎఫ్సిఎల్కి బిఎస్ఎన్ఎల్ నుంచి 2,500 రూపాయల మేర కాంట్రాక్ట్ ఒకటి వచ్చింది. జిఆర్ ఇన్ఫ్రా పిఎఫ్సితో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంది. పిఎఫ్సి కన్సల్టింగ్తో టు అక్వైర్ బీజాపూర్ ఆర్ఈజీ ట్రాన్స్మిషన్ అన్న కంపెనీని తీసుకోవడానికి. అండ్ మిగిలిన స్టాక్స్ కూడా ఒకసారి ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం. మాస్టెక్ రెవెన్యూలో 11% మేర వృద్ధి నమోదు చేసింది. బీపీసీఎల్ ఎగ్జిక్యూటెడ్ లోన్ అగ్రిమెంట్ ఆఫ్ 31,802 crores విత్ ఎస్బీఐ కన్సార్టియం, అదొకటి. సో ఇవి స్టాక్స్ పరంగా. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో రిలయన్స్ నెట్ ప్రాఫిట్ జంప్స్ 12% ఇన్ డిసెంబర్ క్వార్టర్ బీటింగ్ ఎస్టిమేట్స్. సో రెవెన్యూ ఓవరాల్గా 7% మేర వృద్ధి చెందింది. ఓవరాల్గా 2.5 లక్షలకు దాదాపుగా 2.5 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని కంపెనీ సాధించింది. సో అంచనాల కంటే మెరుగ్గా అందుకొని అంతకంటే మెరుగైన పర్ఫార్మెన్స్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. గత కొద్ది రోజుల నుంచి పెద్ద బ్రోకింగ్ కంపెనీస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ బాగా బెట్ అండ్ డౌన్ అయిపోయిన స్టాక్లో కొద్దిగా అప్సైడ్ పొటెన్షియల్ 15 to 20% మీరు అప్సైడ్ పొటెన్షియల్ ఉండవచ్చు లాంగ్ టర్మ్లో అని చెప్పి పదే రికమెండేషన్స్ ఇస్తూనే ఉన్నారు. సో ఏదన్నా ఈ రిజల్ట్స్ తర్వాత కొద్దిగా బూస్టింగ్ ఈ స్టాక్స్లో ఉండాలేమో చూడాలి. చాలా కాలం నుంచి అండర్ పర్ఫామ్ చేస్తూ వస్తున్న స్టాక్ ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్. కోవిడ్ టైంలో ఎంతటి ఎఫెక్ట్ చూసిందో అంతటి బలహీనమైన నిరుత్సాహకరమైన గ్రోత్ ప్యాటర్న్స్ని రిలయన్స్ అనౌన్స్ చేస్తూ వస్తుంది గత కొద్ది కాలం నుంచి. స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఎఫ్ఎంసీజీ సార్ట్స్ ద క్విక్ ఫ్రమ్ ద కిరాణా ప్రైజెస్. సో కిరాణా వాళ్ళకి సపరేట్గా, అలాగే ఈ కామర్స్ ఆర్ క్విక్ కామర్స్ వాళ్ళకి సపరేట్గా ప్యాకింగ్ చేసే ఆలోచనలో ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఉన్నాయి. దీనివల్ల స్థానికమైన వీళ్లను బతికించే విధంగా ఇంకా ఆఖరి పోరాటాన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీలు చేస్తున్నాయి. 8th పే కమిషన్ అనౌన్స్ చేశారు పెన్షనర్స్కి, ఇదొక అప్డేట్. అండ్ స్టాక్స్ పరంగా కొన్ని సెక్టార్స్ మీద వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఇచ్చిన అప్డేట్స్ ఇవి. సిటీ రీసెర్చ్ అవెన్యూ సూపర్ మార్ట్స్కి 3,350 టార్గెట్ ప్రైస్ ఇచ్చింది. ఇంకా స్టాక్ ఇక్కడి నుంచి కూడా 10% మేర పడే అవకాశం ఉంది అని చెప్పి నువామా 5,040 రూపాయల నుంచి 4,212 రూపాయలకి టార్గెట్ ప్రైస్ని తగ్గించింది. సిటీ సెల్ రికమెండేషన్ ఇస్తే నువామా హోల్డ్ రికమెండేషన్ ఇస్తుంది. అండ్ ఇక్కడి నుంచి కూడా కొద్దిగా బలహీనత మరింతగా ఉండే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా కూడా పదే చెప్తూనే ఉన్నారు. ఇక మ్యాక్ఫ్రీ కంపెనీ పెయింట్ స్టాక్స్ మీద ఏషియన్ పెయింట్స్కి ఏకంగా 2,650 రూపాయలు టార్గెట్ ప్రైస్ ఇచ్చింది. కాన్సాయ్ నెరోలాకి 255, బెర్జర్ పెయింట్స్కి 400, పిడిలైట్కి 2,600 టార్గెట్ ప్రైస్. ఇవన్నీ బలహీనమైన రిజల్ట్స్ని అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. బలహీనత మరికొద్ది కాలం పాటు కొనసాగుతాయని పెయింట్ స్టాక్స్ అన్నిటి మీద నెగిటివ్ వ్యూతో ఉంది మ్యాక్వెరీ. బీఎస్సీ న్యూట్రల్ రేటింగ్, బేసిక్ న్యూట్రల్ రేటింగ్ ఇచ్చింది గోల్డ్మ్యాన్ సాక్స్ విత్ 5,060 రూపీస్ టార్గెట్ ప్రైస్, అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న ధరకే. హ్యుందాయ్ మోటార్స్కి సిఎల్ఎస్ఏ కవరేజ్ ఇనిషియేట్ చేసింది 2,155 రూపీస్ టార్గెట్ ప్రైస్, అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 21% మీరు అప్సైడ్ పొటెన్షియల్ ఉండే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్. సో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ పరంగా చూస్తేనేమో టాప్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్కి ఆంబర్ ఎంటర్ప్రైజెస్, పాలీక్యాబ్, సుప్రీం ఇండస్ట్రీస్, వీగార్డ్ని వీళ్ళు రికమెండ్ చేస్తున్నారు. వీళ్ళ వ్యూ దీని మీద, ఈ స్టాక్స్ మీద పాజిటివ్గా ఉంది అని. సో ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి, ఒకసారి మీరు పాస్ చేసుకొని చూడవచ్చు ఏ స్టాక్స్ మీద ఎలాంటి వ్యూ ఉంది అని చెప్పి. సో 2025కి ఎంకే, లుపిన్, జొమాటో, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్కార్ట్, స్టవ్క్రాఫ్ట్, మెట్రోపోలిస్, క్వెస్కార్ప్ స్టాక్ రికమెండేషన్స్ 2025 చెప్తుంది ఎంకే. సో మొన్న నేను శేషు గారు ముంబైలో చేసిన వీడియో
మేబీ ఇవాళకి ఆర్ఎల్స్ రేపు వస్తుంది. ఎందుకంటే ఎడిటర్స్ వాళ్ళందరూ కూడా కొద్దిగా హాలిడే తీసుకున్నారు కాబట్టి త్వరగా మనం ఇవ్వలేకపోయాం ఈసారి వీడియోని. ఎల్ఎన్టీ మైంట్రీ Q3 నెట్ ప్రాఫిట్ 7% మేర క్షీణించింది. సెబీ పచేలి అన్న కంపెనీ, ఎస్ఎంఈ కంపెనీ, పచేలి ఇండస్ట్రియల్ ఫైనాన్స్ అసలు ఎంత ఘోరమైన ఫైనాన్షియల్ బుక్స్ మేనేజ్మెంట్ ఉందో ఇది చూస్తే అర్థమవుతుంది. ఆపరేటింగ్ ఇన్కమ్ 2022-23కి అసలు రికార్డే కంపెనీ చేయలేదట. దీనితో ఆపరేటింగ్ రెవెన్యూ ₹1,00,00,000 చూపిస్తే అది కూడా డెట్ రికవరీ అలాగే ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోన్స్ మీద చూపించారు. సో పంప్ అండ్ డంప్ స్టాక్ ప్యాటర్న్ని వీళ్ళు దీంతో సెబీ గుర్తించి పచేలి కంపెనీ అలాగే 6 మీద నిషేధం విధించడం కూడా చూసాం. సో చిన్న కంపెనీస్ తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. మ్యూటెడ్ గ్రోత్, హయ్యర్ స్లిప్పేజ్ అండ్ క్రెడిట్ కాస్ట్ వెయ్యాన్ యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ ఫ్రెష్ స్లిప్పేజెస్ 46% మేర పెరిగాయి. ప్రాఫిట్స్లో కేవలం 4% మేర క్షీణ లాభం ఉన్నప్పటికీ కూడా బట్ యాక్సిస్ బ్యాంక్ కొద్దిగా బలహీనమైన నిస్తేజమైన ఫలితాలను వెల్లడించింది. అదాని మార్కెట్ క్యాప్ గతంతో పోలిస్తే ఇంకా 34 అంటే ఓవరాల్గా గ్రూప్ కంపెనీస్ పరంగా 34% మేర ఇంకా క్షీణత ఉంది. హిండన్బర్గ్ రిపోర్ట్ తర్వాత దాని ఎఫెక్ట్ ఇంకా ఉంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ చూడవచ్చు. క్యాష్ రిజర్వ్స్ మాత్రం 30,000 కోట్ల నుంచి 53,000 కోట్లకు పెరిగాయి. అందులో 78% మేర వృద్ధి నమోదైంది. ఈక్విటీ సైజ్ కూడా పెరిగింది. అలాగే నెట్ డెట్ కొద్దిగా పెరిగింది. బట్ ఓవరాల్గా హిండన్బర్గ్ ఎఫెక్ట్ ఉంది అన్నట్టుగా కూడా డేటా బట్టి చూస్తే అర్థమవుతుంది. బట్ దీన్ని హిండన్బర్గ్ మూత పడిపోవడం వల్ల అదాని గ్రూప్ కంపెనీస్కి ప్రస్తుతానికి ఊరట లభించినట్టయింది. స్టాక్స్లో పతనం అయినప్పటికీ కూడా, సెల్ ఆఫ్ ఉన్నప్పటికీ కూడా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్లో అలాగే సన్సేరా, ప్రికాల్, కళ్యాణ్ జ్యువెలర్స్, డాటా ప్యాటర్న్స్, యథార్థ్, టెక్నో ఎలక్ట్రిక్, మ్యాన్కైండ్, టిప్స్, డెలివరీ ఈ స్టాక్స్లో తమ వాటాలను పెంచుకున్నారు అనేది ఈ స్టోరీ సారాంశం. పాస్ చేసుకుని ఒకసారి చదువుకోవచ్చు ఇందులో ఎఫ్పిఐస్ వాటాలు పెంచుకున్నారని చెప్పి. సర్జ్ ఇన్ టారిఫ్ యూజర్స్ అండ్ డేటా లిఫ్ట్స్ జియో నెట్ అప్ 26%. సో జియో ప్రాఫిట్ 26% మేర పెరిగింది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ చూడవచ్చు మనం రిలయన్స్ రిజల్ట్స్లో భాగంగా. అండ్ రిలయన్స్ రీటైల్ ప్రాఫిట్స్ కూడా 10% మేర పెరిగాయని చెప్పి కంపెనీ చెప్తోంది. ఇన్ఫీ ప్రాఫిట్స్ 11% మేర పెరిగాయి. ఓవరాల్గా గైడెన్స్ కూడా మెరుగైన గైడెన్స్ ఇచ్చింది, ఫుల్ ఇయర్ గైడెన్స్. ఈసారి ఇన్ఫోసిస్ అండ్ రిలయన్స్ రెండు ఏదైనా మార్కెట్ని పైకి లేపుతాయేమో చూడాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి కానీ ఏషియన్ మార్కెట్స్ నుంచి కానీ పెద్దగా పాజిటివ్ సంకేతాలు అయితే ఏమీ లేవు మార్కెట్స్కి. సో బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో రిలయన్స్ గురించి ఇవన్నీ కూడా ఆల్రెడీ డిస్కస్ చేసిన అంశాలే. రిలాక్సో ఫుట్వేర్ 5 సంవత్సరాల కనిష్ట స్థాయికి స్టాక్ చేరుకోవడం చూసాం. గత 3 నెలల కాలంలో 27% మేర స్టాక్ క్షీణించింది. ఇర్కాన్ 16% మేర పెరిగింది. బీఎస్సీ ఇంకా దూకుడు కొనసాగుతూనే ఉంది. హెచ్డిఎఫ్సి లైఫ్ రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే 23 రెట్ల అధిక వాల్యూమ్తో స్టాక్లో 8% మేర జంప్ చూసాం. సో ఇండియా లార్జ్ ఎకానమీగా, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లార్జ్ ఎకానమీగా మరి కొద్ది కాలం పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. 2026-27లో 6.5 నుంచి 7% మేర వృద్ధి రేటును నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా వరల్డ్ బ్యాంక్ అంచనాల ప్రకారం 6.7% వృద్ధి రేటును నమోదు చేయవచ్చు భారతదేశం అనేది కూడా ఒక అప్డేట్గా ఇక్కడ చూడవచ్చు. ఇన్ఫోసిస్ ప్రాఫిట్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. భారత్ డైనమిక్స్ 6% మేర పెరిగింది. ఈఎంఎస్ ఒక 105 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ గెలుచుకుని తరడంలో 7% మేర పెరిగింది. వారీ కూడా దాదాపు 5% మేర పెరిగింది. 99 షెడ్స్ ఆఫ్ సోలార్ ఆఫ్ గ్రిడ్ కాంబోస్ ఆర్డర్ వచ్చిన తరుణంలో 2-hour డెలివరీ సర్వీస్ని లాంచ్ చేసింది డెలివరీ. దీంతో స్టాక్లో 2% జంప్ చూసాం. రిసీవ్స్ LOA ఫ్రమ్ BSNL. సో అదొకటి. దీంతో 11% మేర రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ స్టాక్లో కూడా ఒక జంప్ అయితే చూసాం. సో ప్రధానంగా ఇవి వార్తలు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.